యేసుక్రీస్తు వారు సిలువలో మరణించారు, యేసుక్రీస్తు వారు తిరిగి లేచారు. లేఖనముల ప్రకారము సిలువ వేయబడి సమాధి చేయబడి 3వ దినమందు తిరిగి లేచారు. ఈ రోజు నువ్వు దీవించబడడానికి, ఒక స్థితిలో ఉండడానికి, ఈ రోజు నువ్వు క్షమించబడడానికి, ఈ రోజు ఒక ఉన్నతమైన స్థితిలో ఉండడానికి కారకుడు సజీవుడైన క్రీస్తే. మూడు 9 యోబు గ్రంథం. అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడు అనుభవించతగదా? నేను ఈ సంగతులలో ఏ విషయమందు యోబు నోటి మాట చేత పాపము చెయ్యలేదు. చూడండి, దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు దేవుని పిల్లలారా, యోబు గారు అంటున్నారు, ఏమంటున్నారంటే మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడుచున్నావు. అంటే ఏమంటుంది? నీ దేవుని దూషించి మరణముగా ఎన్నాళ్ళు ఇంకా యథార్థతను కలిగి ఉంటావు, ఎన్నాళ్ళు ఇంకా భయంకరమైన పరిస్థితిలో ఉంటావు. అంటే క్రైస్తవులలో కూడా మూర్ఖులు చాలా మంది ఉన్నారు. క్రైస్తవులలో కూడా మూర్ఖులు చాలా మంది ఉన్నారు, భయంకరమైన మూర్ఖులు. అంటే కనీసము భర్తను ఏం మాట్లాడుతుందో, దేవుణ్ణి ఏం మాట్లాడుతుందో, అసలు దేవుని గురించి ఈమె ఎలా మాట్లాడుతుంది? నీ దేవుని దూషించు. ఏమంటుంది? నీ దేవుని ఏం చేయాలా? దూషించు. దూషించు. నువ్వేం కావాలా? చావు. ఈ రోజుల్లో చాలా మంది మూర్ఖపు మనుషులు ఉన్నారు, దేవుణ్ణి దూషించేవారు. భర్తను సైతం చావమని కోరుకునేవారు. ఓ భార్య అంటదంట, అన్నం అడిగితే కాసేపు ఉండలేవా, చచ్చిపోతున్నావా, అన్నం నీకు అంటదంట ఓ భార్య. ఏంటంట? అన్నం అడిగితే ఏమంటుంది భార్య? చచ్చిపోతున్నావా, ఒక్క నిమిషం ఆకలేవా, తినకపోతే చస్తావా, చచ్చిపోతున్నావా అని అంటదంట భార్య. అంటే అన్నం అడిగితే ఒక నిమిషం ఉండు వస్తానని చెప్పేది వేరు, నువ్వు చచ్చిపోతున్నావా అనడము వేరు. అందుకే చాలా మంది కుటుంబాల్లో మూర్ఖపు మనుషులు ఉంటారు. మూర్ఖపు భార్య, మూర్ఖపు భర్త, మూర్ఖపు భార్య. అంటే ఈమె యోబు భార్య తను దేవుడు దీవించినప్పుడు భర్తతో పాటి పిల్లలతో పాటి అన్ని అనుభవించి సుఖ భోగాలు అనుభవించిన ఈమె కాస్త కష్టము రాగానే దేవుని దూషించేస్తుంది, భర్తను చావమని కోరుకుంటుంది. ఈమె ఎంత మూర్ఖురాలో చూడండి. ఎందుకంటే మూర్ఖుల సహవాసము చేయువారు చెడిపోతారు. మూర్ఖుల సహవాసము చేసేవారు. మూర్ఖులకు దేవుడంటే భయం ఉండదు, మూర్ఖులంటే సావుకులంటే భయం ఉండదు, మూర్ఖులంటే సంఘం అంటే భయం ఉండదు. మూర్ఖులకు దేవుడంటే దేవుని కార్యాలను లెక్కలేదు. భయంకరమైన మూర్ఖులు ఉంటారు. దేవుని పిల్లలారా, ఈ వాక్య గ్రంథములో చూస్తే వ్రాయబడిన మాట, చాలా మంది మూర్ఖులు ఈరోజు సంఘములో కూడా మూర్ఖులు ఉంటారు. ఆ మూర్ఖులతో నువ్వు సహవాసం చేస్తే ఏమైపోతావు? చెడిపోతావు. మూర్ఖులు ఎలాగుంటారంటే దేవుని మందిరం అన్న లెక్కలేదు, దేవుని సన్నిధిన లెక్కలేదు. శనివారం ఉపవాస ప్రార్థన జరుగుతుంది, ఖాళీగా ఉంటారు. కాసేపు వచ్చి కూర్చుందాం మందిరంలో, స్వస్థత అభిషేక కూడుకుంటుంది, కాసేపు వచ్చి కూర్చుందాం, వాక్యాన్ని విందాం, నేను దీవించబడతాను,
నేను ఆశీర్వదించబడతాను. ఆయన సన్నిధిలో ఉంటే నీవు బాగుపడతాను. ఆయన మాట నన్ను బాగు చేస్తుంది. ఆయన మాట నన్ను స్వస్థపరుస్తుంది. ఆయన హస్తము మోకాళ్ళ మీద ఉన్నప్పుడు నా మీదకి వస్తుంది అని గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉండాలి ఎవరైనా కానీ. అందుకే ఈరోజు అవన్నీ ఉండవు, రారు, చర్చికి రారు. లెక్కలేదు. చాలా మంది పురుషులు మీరు చాలా మంది ఉన్నారు, శనివారం ప్రార్థనకు రారు. కాసేపు కూర్చుంటే నీకు ఆదరణ కలగదా? అందుకే దేవుని యొక్క సన్నిధి విలువ చాలా మందికి అర్థం కావట్లేదు. అందుకే నిన్నటి దినమందు ఒక విషయం చెప్పడం జరిగింది. చాలా మంది జీవితాల్లో వారి హృదయానికి చిల్లులు పడ్డాయి, రంధ్రాలు పడిపోయాయి. మీకు ఇంతకుముందు చెప్పినట్లుగా గడిచిన నిన్నటి దినమందు ఉపవాస ప్రార్థనలు చెప్పినట్లుగా ఒక కుమార్తె రామకృష్ణాపురం 3 నెలల నుంచి భయంకరంగా దురాత్మతో శోధింపబడేది. ఎన్నో చోట్లకి వెళ్ళినా బాగాలేదు. అన్ని ప్రయత్నాలు చేశారు, బాగాలేదు. ఓ మాట చెప్పడం జరిగింది, అమ్మా తాండ్రపాడికి మీరు వచ్చేయండి. తాండ్రపాడికి వచ్చేయండి. ఆ బాబు ఐజక్ అనే బాబు ఫోన్ చేశాడు, ఇట్లా ఉందయ్యా అంటే నేను చెప్పాను, నాయనా స్వస్థత అభిషేక కూడికి ఉంది, శనివారం ఉపవాస ప్రార్థన ఉంది, ఆ 2 రోజులు వచ్చి ఉండమని ఆరాధన చూసుకుని వెళ్ళిపోమను, దేవుడు బాగు చేస్తారనంటే ఆ బాబు వాళ్ళక్కని తీసుకుని వచ్చేసాడు. ఇక్కడికి తీసుకొచ్చిన మొదటి రోజే ఆ కుమార్తె 3 నెలల నుంచి శోధింపబడుచున్న దయ్యము నుండి ఆ మొదటి రోజు కుమార్తె స్వస్థత పొందుకుంది, బాగైపోయింది. శనివారం ఉంది, ఆదివారం ఉంది, ఆరాధన చూసుకుని వెళ్ళిపోయింది. అంటే ఒక రోజు, ఒక 2 రోజులు, ఒక రోజు నిద్ర చేసినందుకే, ఒక రోజు ఇక్కడికి వచ్చినందుకే బాగుపడితే అంత దూరం నుంచి వచ్చినటువంటి ఆమెను ప్రభు స్వస్థపరిచాడు. రోజు వస్తున్న నీ సంగతి ఏంటి? మూర్ఖులు కొంతమంది ఉంటారు, రారు. అంటే నువ్వేదో పెద్ద ఎమ్మెల్యే లాగా ఫీల్ అయిపోతావు, ఎంపీ లాగా ఫీల్ అయిపోతావు. మందిరానికి రాడు, మందిరానికి వస్తున్నావు. ఎవడో దేవుని సన్నిధిలో నిలిచి ఉండాలంటే, దేవుని వలన ఆశీర్వాదం కావాలంటే ప్రజలు ఏం చేయాలో తెలుసా? పరిగెత్తుకుంటూ రావాలి దేవుని సన్నిధి. మందిరానికి వస్తే పెద్ద గొప్ప అనుకున్నట్టు ఎన్ని దీవెనలు పోగొట్టేసుకుంటావు తెలుసా? అందుకే మాకు అసహ్యం, ఒక పిలుపు అసహ్యం పుట్టిస్తుంది. మాకు పిలుపు ఏం మందిరానికి రాలేదు అనే మాట అసహ్యం పుట్టిస్తుంది. అందుకే అడగట్లేదు, ఎవరిని అడగట్లేదు. వెళ్ళిపో, ఇంకా చిన్నపిల్లాడు అని చెప్పడానికి. అంటే మూర్ఖులు, భయంకరమైన మూర్ఖులు. వారికి అర్థం కాదు దేవుని పనన్నా, దేవుని సేవన్నా వాళ్ళకి అర్థం కాదు. నీ వెళ్తే దీవించబడతానన్న స్థితి లేదు, చాలా దూరం. ఎప్పుడో వస్తారు ఆరాధనకు, బయట కూర్చుంటారు, లాస్ట్ లో వస్తారు వెళ్ళిపోతారు, అప్పటికప్పుడు వస్తారు. కొంతమంది విచిత్రంగా సంస్కారానికి ఏం చేస్తారో తెలుసా? లాస్ట్కి వచ్చేప్పుడు వచ్చి సంస్కారం తీసుకోండి. ఆ డేవిడ్ ఉన్నాడు, ఆడైతే ఎప్పుడు చూసినా లాస్ట్కి వస్తాడు. ఆరాధన దేవుడు ఉండదు, పాడు ఉండదు, లాస్ట్కి వస్తాడు, తీసుకుని వెళ్ళిపోతాడు. నిన్న వారం సంస్కారం ఇవ్వాల ఏంటి, ఏం నేర్చుకుంటున్నారు అంటే ఏమని చెప్పాలా? అంటే దేవుని సన్నిధి అంటే లెక్కలేదా? దేవుని యొక్క సన్నిధి విలువ అర్థం కావట్లేదా? దేవుని యొక్క కార్యం అర్థం కావట్లేదా? ఎన్నాళ్ళు మూర్ఖులుగా ఉండి చెడిపోయిన వారిగా ఉంటారు, చెడిపోయిన స్థితిలో ఉంటారు. దేవుని సన్నిధి అనే విలువ అర్థం కావట్లేదా? అవును, నీ సన్నిధిలో ఉండాలి, నీ మందిరంలో ఉండాలి. ఈరోజు స్వస్థత అభిషేక కూడిక, ఆదివారం ఒక్కరోజే నిన్ను చర్చికి వెళ్ళాలి, మిగతా రోజు అవసరత లేదు. చర్చికి రారు. ఇప్పుడు ప్రసాద్ ఉన్నాడు, కూతుర్ని ఎక్కించుకుని ఇంటికి వచ్చి ఎక్కించుకుని వెళ్ళిపోతాడు తప్ప అదే కాసేపు కూర్చోడు. ప్రసాద్ ప్రార్థనలో కూతుర్ని వచ్చి ఎక్కించుకుని వెళ్ళిపోతాడు. భార్య కోసం రాడు, కొడుకు కోసం రాడు. కూతురు వచ్చిందంటే మాత్రం బైక్ వేసుకుని నచ్చేస్తాడు. ప్రార్థనకు రాడు. బయట నుంచి వచ్చి లాస్ట్ నిలబడి అమ్మా అన్నావా రామ్మా అని వచ్చి బైక్లో ఎక్కించుకుని వెళ్ళిపోతాడు మనోడు. కానీ ఆ రోజు ప్రార్థనకు ఉంటాడు, టయానికి మాత్రం వస్తాడు. ఆ రోజు కూర్చుంటే నీ సొమ్ము ఏమన్నా పోతుందా? కోట్లు నష్టం వస్తుందా? అంటే ఏం చేయమంటే ఇట్లా పిచ్చోళ్ళు అంతా ఉన్నారు. చాలా మీలో కూడా పురుషుల్లో చాలా పిచ్చోళ్ళు ఉన్నారు. మోసే రాడు, శనివారం భార్యని పిల్లల్ని పంపించేస్తాడు. మోసే రాడు. మోసే ఇంకా ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి కదా, మోసే గారు రారు. అవునా? చాలా మంది రారు. శేషు రాడు. చాలా మంది బ్యాచ్ అవుతుంది, చాలా మంది రారు. బిజీ ఇక్కడ ఉన్నాడు మహానుభావుడు. ఇంకా ఈయనకు చెప్పకూడదు వెంకటేశ్వర గురించి.
ఏం చేస్తుంటాడు అర్థం కాదు. పరిస్థితి అయిపోయింది. అంటే సోమరులైపోయారు. ఏమైపోయారు? భయంకరమైన సోమరులైపోయారు. వచ్చి కాళ్ళ అడుగుతాడు, పెడతాడు, వెళ్ళిపోతాడు. అడ్రస్లా స్వస్థత అభిషేక కొడుకులా ఇట్లా దయాలు పడతాయి. ఇట్లా అందరికి ఏం పడతాయి? దయాలు బట్టి గోల సమాధానం లేకుండా పిచ్చిగా ఉంటారు. ఏం చేస్తావు చెప్పండి? దేవుని సన్నిధిలో ఉండాలి కదా. దేవుని సన్నిధిలో ఉంటే కొన్ని ద్వారాలు తెరవబడతాయి, కొన్ని కార్యాలు జరుగుతాయి. దేవుని సన్నిధిలో ఉంటే దేవుని యొక్క అద్భుతమైన కార్యాలు నిన్ను ప్రతి విధమైన బంధకాల్లో నుంచి విడిపిస్తాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ భూమి మీద ప్రధాన పాపులు ఎవరైనా ఉన్నారు అనంటే, భయంకరమైన మూర్ఖులు ఎవరైనా ఉన్నారంటే, దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు నాకు టైం లేదు, నాకు పని ఉంది అని ఎగరగొడతారు చూడు. ఆడికంటే పెద్ద పాపి ప్రపంచంలో ఎవడు ఉండడు. అర్థమవుతుందా? ఘోర పాపులలో. ఏ పాపులు? గడి చెప్పాలి. నాకు టైం ఉంది, నాకు టైం లేదు, బిజీ, నేను కొంచెం పని ఉంది, మనిషిని కావాలి అంటే, దేవునితో కలిసే దానికంటే, దేవునితో సహవాసం చేసే దానికంటే ప్రాముఖ్యం ఏంటి? లోకముతో సహవాసం అంటే ఏంటి? ఏమైపోతుంది? దేవుని పనుంది అంటే దేవుని కంటే ఎక్కువ పనా? భక్తులు అన్నారు మాట, నీవు నా పని మీద వెళ్ళుము, నేను నీ పని మీద. చెప్పండి, భక్తులు అన్నారు, దేవుని పని మీద మనం వెళ్తే మన పని మీద ఎవరు వెళ్తారంట? దేవుడు వెళ్తాడంట. నువ్వు దేవుని పని మీద నువ్వు వెళ్ళినా జరుగుతుందో జరగదో, కానీ దేవుడు నీ పని మీద వెళ్తే అది ఖచ్చితంగా జరుగుతుంది. అయితే గమనించే మాట ఏమిటంటే, రెండవది మూర్ఖుల సహవాసం. అందుకే దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు ప్రత్యక్షత ఈ సేవనికి ఇచ్చాడు. ఏ రోజు కార్యక్రమాన్ని మానకండి. ఎందుకనంటే నువ్వు మానితే ఆ రోజు నీకు రావలసిన ఎన్నో ఆశీర్వాదాలు నువ్వు కోల్పోతున్నావు. దేవుని కంటే బిజీ ఎక్కువ కాదు. ఒకవేళ దేవుడు అలా అనుకుంటే, నేను దీవించే సమయంలో, నువ్వు ఆపదలో ఉన్న సమయంలో, నువ్వు కష్టంలో ఉన్న సమయంలో, నువ్వు మరణ స్థితిలో ఉన్న సమయంలో, కాసేపు బిజీగా ఉంది, నన్ను వేరే పిలుస్తున్నారు, పోయేస్తానంటే పాట పాడాలి. ఏ పాట? పరదేశులము అన్నవాడి పాట పాడాలి. దేవుడు కూడా అలాగా. అంటే దేవుని దగ్గర కుక్కి గంతులేస్తారు. ఎవరి దగ్గర? దేవుని దగ్గర. అట్లా దేవుడంటే సామాన్యమైన వాడా? దేవుడంటే భూలోకాలు 3 లోకాలకు అధిపతి. దేవుడంటే ఆయన ప్రజాపతి. దేవుడంటే సామాన్యమైన వాడు కాదు. మొదటివాడు, జీవించువాడు, కడపటివాడు, మృతుడై తిరిగి లేచినటువంటి వాడు, యుగ యుగాలు సజీవుడై ఉన్న, నిలిచి ఉన్న బలమైనటువంటి దేవుడైన వాడు. మనము నమ్మిన ప్రభువులకు ప్రభువు, అధికారులకు అధికారి, రాజులకు రాజు, చక్రవర్తులకు చక్రవర్తి, ప్రభువులకు ప్రభువైనటువంటి దేవుడు. ఆయన సామాన్యమైన వాడు కాదు. అంతటి మహోన్నతమైన దేవునితో సహవాసాన్ని తెంపేసుకుంటావా? మనుషులు ఏమనుకుంటారని వెళ్తావు, కానీ దేవుడు ఏమనుకుంటున్నారో అనే ఆ స్థితి నీకు లేదు కదా. చెప్పండి. నంబర్ 1, అన్యుల సహవాసం. వారి క్రియలు నేర్చుకుని ఏమైపోతారు చెప్పండి? వారికి ఏమొస్తుంది? మూర్ఖుల సహవాసం చేయవాడు ఏమైపోతాడో. అందుకే మూర్ఖులతో సహవాసం చేయకండి. ఎవరితో సహవాసం చేయొద్దు? మూర్ఖులతో సహవాసం ఎవ్వరు చేయకండి. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. మూడవ విషయము, మాంసం ఎక్కువగా తినేవారితో సామెతల గ్రంథము 23వ అధ్యాయము 20 వచనాన్ని చదువుకుందాం. ద్రాక్ష రసము త్రాగువారితోనైనను, మాంసము హెచ్చుగా తినువానితోనైనను సహవాసము చెయ్యకుము. చాలు. ఈ వాక్య గ్రంథములో చూస్తే నెక్స్ట్ వచ్చింది చదువునా. త్రాగుబోతులను, తిండిపోతులను, దరిద్రులగుదురు, నిద్రమత్తు కారణమైన. చాలు. గమనించే మాట ఏమిటంటే, ప్రభునందు ప్రియులారా, మాంసము ఎచ్చుగా తినువానితో సహవాసం చేస్తే ఏమవుతారు? దరిద్రులు అవుతారు. మాంసం అంటే ఎంతమందికి ఇష్టం? మాంసం అంటే ఎంతమందికి ఇష్టం? దేనికి మనకి ఇష్టం లేదా? మళ్ళీ ఎత్తు ఏమి దీవెలు నేను వాడుకుంటావు ఎన్నేళ్ళు? మాంసం అంటే ఎంతమందికి ఇష్టం? మాంసంలో ఎన్నో రకాలు ఉన్నాయి. చికెన్ ఉంది, మటన్ ఉంది, ఫిష్ ఉంది,
ఇంకోటి వద్దులేండి, దాంతో మనకెందుకు. ఎన్నో ఉన్నాయి. ఇష్టమా కాదా? పెళ్ళిళ్ళకి వెళ్తాం. పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు మనం ఎలాగెళ్తాం? ఆడ ఎక్కువ తింటామా, ఇంట్లో ఎక్కువ తింటామా? మాట్లాడరమ్మా, ఎటు చెప్పండి. పెళ్ళికి వెళ్తాం, ఒక ప్రోగ్రామ్స్కి వెళ్తాం. మన బంధువులు అనుకోండి, ఆడు కూడా క్యారెల్ తీసుకుని పోతారు కొంతమంది. ఏంటంట ఈ దుంపదేగా, ఎక్కడికి వెళ్ళినా క్యారియర్లు కవర్ ఉందే, ఇదేం పాడు పని. అవునా కదా? ఫంక్షన్లకు వెళ్ళినా అక్కడ కూడా క్యారియర్లే. బాగా బంధువులు అనుకోండి, ప్రోగ్రాం జరుగుతుంది అనుకోండి, ఆడ క్యారియర్లు ఉన్నాయా అంటే ఆడ క్యారియర్లే. మందిరం దగ్గరికి వస్తే ఇంట్లో కూడా క్యారియర్లు, టిఫిన్లు ఎత్తుకొని వెళ్తారు మీరు వచ్చి. అంటే ఏం చెప్పండి, ఏమంటే ఇష్టం? మాట్లాడరమ్మా. అన్నం అంటే చాలా మందికి ఇష్టం. ఇంకా తింటా ఉంటారు భోజనాలు. కొంతమంది మన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? వచ్చి అయ్యా అన్నం తీసుకెళ్తాయ్యా, మా ఆయన ఉన్నాడయ్యా అంట. ఏమంటంట? అన్నం తీసుకెళ్ళి అమ్మ ఆడ పని. కొన్ని చాలా సందర్భాల్లో ఆడ పని చేసిన వాళ్ళకు కూడా లేకుండా తీసుకుని వెళ్ళిపోయినారు చాలా మంది. ఘోరం. వాళ్ళు పని చేసే వాళ్ళు ఉంటారు కదా, మిగిలితే అనౌన్స్మెంట్ చేస్తామా చేయమా? మాట్లాడరమ్మా, గడి చెప్పాలి. చేస్తామా చేయమా? చేస్తాం కదా. ఉంటే తీసుకుని వెళ్ళిపోండి, బ్రహ్మాండంగా తీసుకుని వెళ్ళిపోండి. కానీ ఒక మాట బాగా గమనించండి దేవుని పిల్లలారా. అందుకే ఈ వచనములో చూస్తే మాంసము ఎక్కువగా తినువానితో ఏం చేయకూడదు? సహవాసము చేయకూడదు. ద్రాక్షారసము త్రాగువానితో అంటే మందు తాగువానితో, తినేవానితో ఏం చేయకూడదు? సహవాసము చేయకూడదు. నిన్న పాస్టర్ కర్నూల్లో ఒక స్త్రీల కూడికి వెళ్ళిపోయారు. అక్కడి కార్యక్రమానికి వెళ్ళిపోయారు. వాక్య పరిచర్య అయిపోయింది. ఒక తల్లి వచ్చింది. తల్లి వచ్చి, అమ్మా మీరు మా ఊరికి వచ్చారు, మా బాబు తాగి అల్లరి చేశాడమ్మా, గుర్తుందా అని అన్నారు. ఎక్కడ? తడకనపల్లె. గుర్తుందా బాబు? తడకనపల్లె గుర్తుందా? వాళ్ళమ్మ అంటే ఏ బాబు అయితే తాగి అడిసి గట్టి గట్టిగా చేశాడో ఆ బాబు తల్లి వచ్చి అమ్మా ఆ రోజు అల్లరి చేశాడమ్మా తాగి మా బాబు, అడ్డగించుకోపోవడం కూడా మా తప్పమ్మా, క్షమించండి అమ్మా అని చెప్తారు. ఆమె కూతురు, ముగ్గురు కొడుకులో కూతురు అంట. ఆ రోజు ఆ అడ్డగించినప్పటి నుంచి ముగ్గురు కూడా తాగుడుబోతులే భయంకరంగా తిరుగుతున్నారమ్మా. ఆ రోజు అడ్డగించారు, సేవను లేకుండా చేశారు. ఈ రోజున ఇద్దరు కుమారులు కూడా తాగుడుబోతులపై సంపాదన అంతా చెడు సంగత్యానికి పెట్టేశారమ్మా. అమ్మా క్షమించండి అమ్మా, ప్రార్థన చేయండి అమ్మా, క్షమించండి అని అడుగుతున్నాను. ఆ తల్లి వచ్చి ఆ రోజు నా కొడుకేనమ్మా, నా కొడుకే అడ్డగించాడు సేవన. ఆ రోజు నుంచి ఇద్దరు కుమారులు చెడిపోయారు, ముగ్గురు కుమారులు చెడిపోయారు. పేపర్ కూడా ప్రేయర్ రిక్వెస్ట్ కూడా ఇచ్చింది. ప్రేయర్ రిక్వెస్ట్ కూడా ఆ రోజు తాగి ఫస్ట్ టైం మన సేవ జీవితంలో అది ఫస్ట్ టైం. ఆ తల్లి వచ్చి అంటుంది అడ్డగించాడు నా కొడుకు. ఈ రోజు ముగ్గురు చెడిపోయి. ఆ రోజు నుంచి మా ఇంట్లో సమాధానం లేదు, ఆ రోజు నుంచి మా ఇంట్లో నెమ్మది లేదమ్మా, అమ్మ ప్రార్థన చేయండి అమ్మా అని చెప్పి మరలా ప్రేయర్ రిక్వెస్ట్ కూడా ఇచ్చేసింది. దేవుని పిల్లలారా, సామాన్యమైన పరిస్థితి కాదు. దేవునితో పెట్టుకోవడం, దేవుని కార్యక్రమాలతో పెట్టుకోవడం అంత ఈజీ కాదు. సేవను ఎవ్వరు చెడగొట్టకూడదు, సేవను ఎవరు పాడు చేయకూడదు, ఎవరు ఆపకూడదు. అదే తల్లి వచ్చి ఏడుస్తుంది, పాస్టర్ గారితో ఏడుస్తుంది, అమ్మా క్షమించండి అమ్మా, క్షమించండి అమ్మా అంటే అమ్మ అందంట, మేమే ఏ పార్టీ వాళ్ళు, దేవుడు క్షమిస్తారమ్మా, ఏం కాదు ఏం కాదు. ఎందుకనంటే అది దాని ప్రభావం అంత ఇంత ఉండదు. అందుకే దేవుని సన్నిధిలో ఉన్న యవన కుమారులారా, కుమార్తెలారా, తల్లులారా, తండ్రులారా, మీకు చెప్పే మాట, సేవను అడ్డగించొద్దు, సేవకు చెడ్డ పేరు తీసుకురావద్దు, సేవకు చెడ్డ పేరు తీసుకురావద్దు. నీ వలన అనేక మంది దూషించేటట్లుగా చేయొద్దు. ఈరోజు ఆ చర్చికి వెళ్తున్నాడు, ఆడు తాగుతున్నాడు, ఆ చర్చికి వెళ్తున్నారు, వీళ్ళు ప్రేమించుకుంటున్నారు, ఆ చర్చికి వెళ్తున్నారు, అక్రమ సంబంధాలు పెట్టుకున్నారు, ఆ సంఘం అదే నేర్పిస్తుంది ఆ పాస్టర్ అని కోడై పూస్తుంది, దూషిస్తుంది. ఇవన్నిటిని బట్టి నేను ఊరుకున్నా, నేను బాధపడినా దేవుడు ఊరుకుంటాడా? దేవుడు ఊరుకుంటాడా? ఏదో ఒక రోజు అది పెరిగి అది నీకే ఊరిగా మార్చబడుతుంది, అదే ఊరిగా మార్చబడుతుంది. ఈరోజు అమ్మాయిలు ఉన్నారు, ఏం పోయే రోగం? ప్రేమ అంట.
ప్రేమ. ప్రేమంట, ప్రేమ. నీ తల్లిదండ్రులు ఒక మంచి వ్యక్తిని తెచ్చి నీకు చేయలేరా? డిసైడ్ చేసుకుంటావు నీ జీవితాన్ని. పో తర్వాత నీకు ఎలాగుంటుంది అర్థమవుతుంది. పెద్దల మాట అర్థం కాదు. ఒళ్ళు పొగరు పెట్టిన కొవ్వు శాస్త్రాలు చేసేటువంటి వారు చాలా మంది ఉంటారు. మనము దేవుని పిల్లలము, మనము రారాజు పిల్లలము. చెడిపోయిన వారము కాదు, అసహ్యులము కాదు, పాడు చేసే వారము కాదు. మన దేవుడు ఒక నీతివంతుడు, మన దేవుడు ఒక పవిత్రుడు, మన దేవుడు ఒక పరిశుద్ధుడు, మన దేవుడు ఒక బలమైన వాడు. అలాంటి దేవునికి అపకీర్తి తెస్తే, అలాంటి దేవునికి అవమానం చేస్తే నీ బ్రతుకెంత? అందుకే ప్రభునందు దేవుని పిల్లలారా, ముగిస్తూ మీ అందరికీ తెలియజేసే మాట, అందుకే మాంసము ఎక్కువగా తినేవారితో సహవాసం చేయొద్దు. ఎక్కువగా అంటే తిండి గోల దీన్ని తగ్గించుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి. చెప్పండి. నంబర్ 1, అన్యులతో సహవాసం చేస్తే వారికి ఏమొస్తుంది? ఊరిగా మార్చబడుతుంది. నంబర్ 2, మూర్ఖులతో సహవాసం చేస్తే చెడిపోతారు. నంబర్ 3, మాంసము తాగువానితోనైనను తినువానితోనైనను ఎక్కువ వాళ్ళతో సహవాసం చేస్తే దరిద్రులు అవుతారు. ఏమవుతారు? దరిద్రులు అవుతారు. కారణం ఏంటి తెలుసా? ఈ మూడు ఒక వ్యక్తిలో జరగడానికి గల కారణం ఏంటి తెలుసా? దేవునితో సహవాసం పోగొట్టుకోవడం. ఎవరితో? దేవునితో సహవాసం పోగొట్టుకోవడం. అందుకే బైబిల్లో రాయబడిన మాట, బైబిల్లో యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనంలో చూస్తే రాయబడిన మాట, అంటే యేసుతో సహవాసాన్ని, దేవునితో సహవాసాన్ని చేస్తే ఏం కలుగుతుంది అనంటే సమాధానం కలుగుతుంది. 22:21 యోబు గ్రంథం. ఆయనతో సహవాసము చేసిన ఎడల మీకు సమాధానం కలుగును, అలాగుననే నీకు. గట్టిగా చెప్పలు కొడదామా? దేవునికి మహిమ కలుగును గాక. మరొకసారి చదువుమా. ఆయనతో సహవాసము చేసిన ఎడల మీకు సమాధానము కలుగును, అలాగుననే నీకు మేలు కలుగును. దేవునికి మహిమ కలుగును గాక. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానం కలుగును, అలాగే నీకు మేలు కలుగుతుంది. గమనించే మాట ఏమిటంటే, ఆయనతో సహవాసము చేస్తే ఏం కలుగుతుంది? గట్టిగా చెప్పండి. సమాధానం కలుగుతుంది, ఇంకా మేలు కలుగుతుంది. మరి ఈరోజు నీవు ఎవరితో సహవాసం చేస్తున్నావు? ఎవరితో సహవాసం చేస్తున్నాను? నీ సహవాసం ఏంటి? చెడిపోయేటువంటి వారితో సహవాసం చేస్తున్నావా? దుష్ట సాంగత్యం. బైబిల్లో రాయబడినట్లుగా దుష్ట సాంగత్యం కూడా మంచి నడవడికను ఏం చేస్తుంది? గమనించే మాట ఏమిటంటే, ఆయనతో సహవాసం చేస్తే ఏం కలుగుతుంది? ఈరోజు నీవు దుష్ట సాంగత్యముతో నువ్వు సహవాసము చేసి నీవు మంచి నడవడికను ఏం చేస్తావు? చెడిపేసుకున్నావు. అందుకే ఒకసారి ఈరోజు ముగిస్తూ మీ అందరికీ చెప్పే మాట, నీ సహవాసం ఎవరితో? నువ్వు ఎలాంటి సహవాసాన్ని కలిగి ఉన్నావు? దేవునికి మహిమ కలుగును గాక. దేవునితో సహవాసము చేస్తే మనకు సమాధానం కలుగుతుంది. ఈరోజు చాలా మంది దేవునితో ఉన్న సహవాసాన్ని తెంపేసుకున్నారు. దేవునితో సహవాసం, బంధం లేదు. దేవునితో ఉన్న సంబంధాలు చాలా మందికి తెగిపోయాయి. దేవునితో ఉన్న సంబంధాలు చాలా మందికి తెగిపోయాయి. కారణం ఏంటి? అతి జ్ఞానం, సొంత నిర్ణయం, సొంత ఆలోచనలు, దైవ శక్తి, దైవ కృప ఇవన్నీ ఏమి లేవు. ఎవరికి నచ్చినట్లుగా వారు. ఈరోజు మనిషి అలా ఉండిపోయాడు. దేవునితో సహవాసం ఎప్పుడైతే కోల్పోతామో, బాధ, కష్టము, సంతోషము ఇవన్నీ కోల్పోతాం. దేవునితో ఎప్పుడైతే మనం సహవాసాన్ని కలిగి ఉంటామో, ఆ సహవాసం మనలను, అన్యోన్య సహవాసం ఆ పరలోకానికి చేర్చగలుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక.
దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే మీ అందరికి ముగిస్తూ చెప్పే మాట, మీరు ఎంతమంది దేవునితో సహవాసం కలిగి ఉన్నారు? ఎంతమంది దేవునితో సంబంధము లేకుండా, సహవాసం లేకుండా ఎంతమంది జీవిస్తున్నారు? ఎంతమంది జీవిస్తున్నారు? దేవునితో సహవాసం లేకుండా ఎంతమంది మీరు జీవిస్తున్నారు? ఒకసారి ఆలోచన చేయండి. లేవు, దేవునితో సహవాసం లేదు, అందుకే చెడుతనం, మూర్ఖత్వం, అవిశ్వాసం, నిర్లక్ష్యం, గర్వం, అహంకారం, భీకరమైనటువంటి దేవుని ఉగ్రతకు దగ్గరగా అనేక కుటుంబాలు చేయబడుతున్నాయి. అవన్నిటిని తప్పించుకోవాలంటే ఈరోజు యేసుక్రీస్తు ప్రత్యక్షతలో, ఆ ప్రత్యక్షతను అనుగ్రహించి ప్రత్యక్షమయ్యే ఆ ప్రభుతో మనం సహవాసం కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే 40 దినాలు యేసు ప్రభుతో సహవాసం చేయడానికి దేవుడు గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడు. 40 దినాలు శిలువ ధ్యానాలు, శిలువతో సహవాసం చేద్దాం. ప్రతిరోజు సాయంకాలం 6 గంటల నుండి 7:30 వరకు పురుషులు స్త్రీలో రండి, నిష్ఠ కలిగి ఉండండి, దీక్ష కలిగి ఉండండి, ఉపవాసము కలిగి ప్రార్థన చేద్దాం. శిలువ చెంత చేరిన నాడు మన కల్మషములన్నీ కడిగి వేయబడతాయి. గట్టిగా చెప్పండి కొడదాం. దేవునికి మహిమ కలుగును గాక. శిలువ చెంత చేరినప్పుడు మన కల్మషములు, మనకున్న ఇబ్బందులు, మనకున్న ప్రతి బంధకాలు తెగిపోతాయి. అందుకే 40 దినాలు దేవుని పిల్లలారా ఎవరు మానకండి, యేసయ్యతో సహవాసం, ఆ శిలువతో సహవాసం చేద్దాం. ఆ శిలువ వైపు చూస్తే కఠిన హృదయాలు మారిపోతాయి. యేసయ్య ఈ రోజు నువ్వు నాతో మాట్లాడావు. స్తోత్రములు నాయన. అవును, నా సహవాసం నీతో లేదని తెలిసిపోయింది. ఈరోజు నీతో సహవాసం చేస్తానయ్యా, కృప చూపించండి అయ్యా. దేవా, మీకు అద్భుతమైన కృప చూపించండి, మీ సహాయమును చేయండి తండ్రి. మీకు స్తోత్రములయ్యా, మీకు వందనములు చెల్లించుచున్నాను. సహాయమును చేయండి ప్రభు. నీతో సహవాసము కలిగి ఉన్నట్లుగా నీ గొప్ప కార్యము జరిగింపచేయండి. నీ మహిమను చూపించండి, దీవించండి, ఆశీర్వదించండి. నీ బలమైన కార్యములను, నీ ప్రశస్తమైన కార్యాలను జరిగింపచేయండి. దేవా, నీకు స్తోత్రములు. నీతో సహవాసాన్ని కలిగి ఉంటాను యేసయ్యా. నీతో సహవాసం, నీ ప్రేమ నాకు కావాలి, నీ ప్రేమ నాకు కావాలి యేసయ్యా, నీ ప్రేమ నాకు కావాలి యేసయ్యా. మీకు స్తోత్రములు నాయన. కృప చూపించి దీవించమని, ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.